హాయ్ అండి. నేను మీ జిఎన్ఆర్. మీరు చూస్తున్నారు జిఎన్ఆర్ వ్యూస్. సో, ఎప్పటినుంచో మనం వెయిట్ చేస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్ అయితే వచ్చేసిందండి. అంటే మూవీ సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. ఇంకా ట్రైలర్ రాలేదు. ఏంటబ్బా అని చిన్న ఒక యాంగ్జైటీ ఉండే. అసలు ఏంటిది ఇంకా ట్రైలర్ రావట్లేదు, మూవీ ఎలా ఉంటదని. ఎందుకంటే మిగతా ఏవైతే సంక్రాంతికి రిలీజ్ ఉన్న మూవీస్ అన్ని ట్రైలర్స్ వచ్చేసాయి. ఇంకా 'గుంటూరు కారం'దే రాలేదు. అసలు ఏంటబ్బా, ఏంది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ ఏందా అనుకున్నాను. అట్ లాస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇలా 'సుదర్శన్ 35 ఎంఎంలో మాత్రం స్క్రీనింగ్ చేసి మొత్తం జరిగింది ఇయాల ఈవెంట్ అయితే. సో, ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉందో మనం చూద్దామండి. ఎందుకంటే త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. సో, ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం వెరీ హ్యూజ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దీనికన్నా ముందు 2 మూవీస్ కూడా ఒక ఫ్యాన్స్‌కి మాత్రం మంచి ట్రీట్ ఇచ్చారు వాళ్ళిద్దరు. సో, ఇది ఫ్యాన్స్‌కి ఏ విధమైన ట్రీట్ ఇస్తున్నారు. మూవీ లవర్స్‌కి వాళ్ళు ఎట్లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ కాన్సెప్ట్‌లో. సో, అది చూద్దామండి మనం. సో, డీటెయిల్‌గా. ట్రైలర్ చూసే ముందండి సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండి. సో, ఇప్పుడు మనం ట్రైలర్ చూద్దామండి. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. పెద్ద కొడుకు మహేష్ బాబు లాగా ఉన్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చిందా? మామూలుగా లేనట్టు. హార్ట్ బీట్ పెరిగిందా? ఏలేయాలనిపించిందా? చేయాలనిపిస్తుంది. రావణగాడు నైస్ టు మీట్ యు సార్. పానిగాడు ఎక్కడ బే? కానీ లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది ప్లాన్లు మాత్రం కొత్త వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే ఊరుకోండి రాము. సిగ్గొచ్చేస్తుందిరా. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆటి వ్యవహారమే వేరండి. ఆర్తిబలపై మరి ఆగిపెట్టలేదు ఆగిపోయా. వాళ్ళు వదిలే, వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పేయాలి. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయల్ సత్యం, బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70 mm. ఆట చూస్తావా? మైక్ మింగు దొబ్బాడు. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడాపుతాడు? గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో, కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుందిరా. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. ఓకే, డన్ అండి. ట్రైలర్ అయిపోయింది, చూసేసాం మనం. సో, మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుందండి. మహేష్ బాబు గారు ఇన్ అండ్ రావణగాడు. సో, ఫుల్ కామెడీ టైమింగ్తో అండ్ నెక్స్ట్ ఆయన వన్ లైనర్స్, త్రివిక్రమ్ గారి స్టైల్ ఆఫ్ వన్ లైనర్స్ తోటి మూవీ మొత్తం సాగేటట్టుంది విత్ యాక్షన్ ఎపిసోడ్స్. దాంట్లో మాత్రం ఎక్కడ డౌట్ లేదండి. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్ చూస్తే మాత్రం చాలా గ్రాండియర్గా తీశారని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. సో, జనరల్గా అందరూ మాట్లాడతారండి ఇప్పుడు మూవీ కమర్షియల్ ఫార్మాట్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, సలార్, కేజీఎఫ్ వీటి కాంబినేషన్, ట్రిబుల్ ఆర్ వీటితో కంపారిజన్ చేసేసి ఏంటిది ఇది మళ్ళీ అదే ఫార్మాట్ ఆఫ్ మూవీ అన్న కామెంట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. బట్ అవన్నీ పక్కకు పెడితే ఇది మాత్రం కమర్షియల్ మూవీ అని మాత్రం క్లియర్ కట్గా చెప్పేశారండి. అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో, కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని హైలైట్స్ మాత్రం ఉన్నట్టున్నాయి. సో, నాకు తెలిసి మాత్రం ఫ్యాన్స్కి మాత్రం మంచి ట్రీట్ అండి. సో, అందరు మాత్రం బెనిఫిట్ షోస్ మిస్ అవ్వకండి ఫ్యాన్స్. ఎందుకంటే మీకోసం మాత్రం ఫుల్ ఫ్లెజ్ ప్యాకేజ్ మాత్రం రెడీ చేసినట్టున్నారు మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో. అండ్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్ గారు కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లాస్ట్ 45 minutes మాత్రం వేరే లెవెల్లో ఉందని ఆయన రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం విన్నాను నేను కూడా. సో, నాకు అర్థమైంది మాత్రం స్టోరీ లైన్ చెప్పదు చూడండి. సో, హీరో చిన్నప్పుడే వాళ్ళ అమ్మకి ఏదో చిన్న ఇష్యూ జరిగి దూరం అయిపోయి ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటుంటాడు. సో, నాకు తెలిసి హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ మాత్రం రమ్యకృష్ణ అనుకుంటా. నాకున్న చిన్నపాటి హింట్స్ ట్రైలర్లో ఉన్న దాన్ని బట్టి. సో, ఆ హింట్స్ ప్రకారం రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారికి దూరం ఉంటుంది. ఒక సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత
ఆ ఫ్యామిలీకి మహేష్ బాబు గారు అవసరం వచ్చి మహేష్ బాబు గారు మరి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆ ఇష్యూని ఎట్లా రిజాల్వ్ చేసి మళ్ళీ ఫ్యామిలీకి దగ్గర అయ్యారనేది మేజర్ మూవీ ప్లాట్. మన బేసిక్ త్రివిక్రమ్ గారి మూవీ ప్లాట్స్ ఇవే ఉంటాయి. హీరో ఫ్యామిలీకి దూరం అవ్వడం, తర్వాత ఫ్యామిలీ దగ్గరే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. సో నెక్స్ట్ చూస్తే మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వీటితోనే సాగిపోయి సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా ఉండేటట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో నాకు తెలిసి మేజర్ క్యారెక్టర్స్ వచ్చేసి వెన్నెల కిషోర్ గారు, మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారిది కొంచెం ఉండొచ్చు. బట్ జగతి బాబు గారు మేజర్ సీన్స్ మొత్తం ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయని నా ఎక్స్పెక్టేషన్స్. సెకండ్ హాఫ్కి వచ్చి మేజర్ కంట్రిబ్యూషన్ మాత్రం రమ్యకృష్ణ గారు అండ్ మహేష్ బాబు అండ్ ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళు ముగ్గురు చుట్టూ సెకండ్ హాఫ్ గిట్టి తిరిగేటట్టు ఉంది. సో నాకైతే అర్థమైంది ఇదండి. సో మీ ఒపీనియన్స్ ఏంటిదో షేర్ చేయండి. సో కమెంట్ రూపంలో మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ట్రైలరు, మీకు ట్రైలర్లో చూసిన తర్వాత మీకు ఏం ఒపీనియన్స్ అనేవి ఒకసారి షేర్ చేయండి. సో మూవీ 12th January రిలీజ్ అండి. సో ఆ రోజు మూవీ చూసి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం అనుకున్నట్టే మూవీ ప్లాట్ ఉందా లేకుంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉందా ఆ రోజు చూద్దామండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే, దిస్ ఇస్ యానా.